ఏంటి పల్లవికి ఈ టైంలో ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి? ఏయ్, నా ఫోన్ చూస్తున్నావేంటి? ఏ చూడకూడదా? ఒకరి ఫోన్ మరొకరు చూడకూడదని తెలీదా? నీ ఫోన్ నేను ఎప్పుడైనా చూసానా? నా దగ్గర నీకు తెలియకూడని సీక్రెట్లు ఏమి ఉండవు. కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకో. ఎవరు కంటిన్యూస్ గా నీకు ఫోన్ లో మెసేజ్ చేస్తున్నారు? ఈ టైంలో ఎవరు మెసేజ్ చేస్తున్నారు? సాయంత్రం నుంచి అశ్విన్ గడు మెసేజ్ చేస్తున్నాడు. వాడే ఉంటాడు. ఆ మెసేజ్ ఏంటో నేను చూడాలి. నీ ఫోన్ ఓపెన్ చేసి ఇవ్వు. నాకొచ్చే మెసేజ్లు నీకెందుకు చూపించాలి? చూపించకూడనంత సీక్రెట్ మెసేజ్లు అవి. అవేంటో నేను చూడాల్సిందే. ఓపెన్ చేసి ఇవ్వు. నేనే చూపించు. కుదరదు. చూపించు. కుదరదు. చూపించు. బాబా. ఇవ్వు. బాబా. కుదరదు బాబా. ఇవ్వు. బాబా. కుదరదు బాబా. కమ్మంటుంటే అరే మన మధ్య సీక్రెట్స్ ఏముంటాయిలే గానీ కాసేపు రొమాన్స్ చేసుకుందామా? ఏంటి బాబా ఇది? పల్లవి రొమాన్స్ చేసుకుందావరా? ప్లీజ్ వదిలి బాబా. నీ మాటలు వినే మూడు నాకు లేదు. బాబా ప్లీజ్ వదిలి బాబా. కుదరదు. బాబా చూడు ఈ రోజు ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేసే మూడ్ లో నేను లేను. బాబా చెప్తే అర్థం కదా నీకు? నాకు మూడ్ లేదు. ఓసే ముసలి, ఏమైందిరా? ఎందుకు అంత లారిచావు? నేను తనతో హ్యాపీగా ఉండాలంట, కానీ నేను తను ముట్టుకోకూడదంట. తనకి పిల్లలు పుట్టాలంట, కానీ నేను కౌరించుకోకూడదంట. ముద్దు పెట్టుకోకూడదంట, తనకి మూడు లేదంట. నీ మనవరాలు పెట్టినట్టు అందరిని పిలిచి నేను పెట్టాల పంచాయతీ? ఏంటి ఇది? కాపురం చేయాల్సిన ఆడదాన్ని మొగుడిని దూరం పెడితే నీకు పిల్లలు ఎలా పుడతారు? నువ్వు తల్లి ఎలా అవుతావు? అవును పెట్టి గడ్డి దానికి. నా మాట వినవే. నా మనవడితో ముసల్దానా నువ్వు బయటికి పోతావా పోవా? అది కాదే నేను చెప్పి నువ్వు పోతావా నేను పోనా? అలా కాదు నేను చెప్పేది. ఓసే ముసల్దానా, నువ్వు నాతో ఏం చెప్పావే? కలిసి కట్టుగా ఉండమని చెప్పావా లేదా? ఇప్పుడు నేను కలిసి ఉంటుంటే మరి నీ మనవరాలు ఏం చేస్తుంది? ఎళ్ళు మర్యాదగా దాన్ని తీసుకొస్తావా లేదా? పోనీ వదిలేరా, చిరాకులో ఉందేమో. లేదో, వదిలే ప్రసక్తే లేదు. నువ్వు దాన్ని తీసుకురావాల్సిందే. బెడో. అయ్యో ఇంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు నీ కాపురం నా చావుకొచ్చింది. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. ఏమైందో నువ్వైనా చెప్పమ్మా. ఏం లేదు. మీ నాన్నని అలా చేయకుండా పడుకోమని చెప్పు. నాన్న ఏం చేస్తున్నావు నాన్న? ఏమలా చేస్తున్నావు? ఏం లేదమ్మా, మీ అమ్మని నాట పట్టించడం కోసం అలా అంది. నువ్వు పడుకో. ఆరాధ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మనం పెద్దింటికి వచ్చేసాం కాబట్టి తాతయ్య నాకు ఇచ్చిన సైకిల్ ని బయట రోడ్ల మీద కాకుండా ఇంట్లోనే తొక్కుకోవచ్చు కదా నాన్న? అవునమ్మా. పాతింట్లో అయితే నాకేం కావాలన్నా అమ్మనో బాబాయ్నో అడిగేదాన్ని. ఇప్పుడు ఏం అడిగినా ఇవ్వడానికి పని వాళ్ళు కూడా ఉన్నారు. అవును. నాకు ఇల్లు బాగా నచ్చింది. తమ్ముడికి కూడా బాగా నచ్చిందంటమ్మా. తమ్ముడికి చెప్పాడా? అవునమ్మా. ఇల్లు బాగుంది కదా అంటే తమ్ముడు నవ్వాడు. అంటే తమ్ముడికి నచ్చిందనే కదా అర్థం. దాని అర్థం అదే కదా. నాన్న మనం మళ్ళీ ఈ ఇల్లు వదిలేసి ఆ ఇంటికి వెళ్ళిపోతామా? వెళ్ళమమ్మా. ఇక్కడే ఉంటాం కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతామని ఎందుకు అనుకుంటున్నావా రాజ్య? ఆ ఇంట్లో మీరు ఎన్ని కష్టాలు పడ్డారు నేను చూశాను కదా. అక్కడికి వెళ్తే మళ్ళీ కష్టాలు పడాల్సి వస్తుంది అని భయంగా ఉంది నాకు. లేదమ్మా, మనం ఇల్లు వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. ప్రామిస్. ప్రామిస్. థాంక్యూ. ఆరాధ్య పెద్దదవుతుందండి. మన ప్రాబ్లమ్స్ గురించి, మన ఇంటి పరిస్థితుల గురించి మనం చెప్పకపోయినా కూడా తనకన్నీ తెలిసిపోతున్నాయి. అందుకే టెన్షన్ పడుతుందండి. అవునవుని, ఆరాధ్యకి అన్ని అర్థమవుతున్నాయి. ఒకసారి మనం ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిని మళ్ళీ ఎప్పటికీ రానివ్వను. మనకి మళ్ళీ అలాంటి పరిస్థితి ఏం రాదులేండి. మీరు నిశ్చింతగా ఉండండి. నా ధైర్యం నువ్వే కాబట్టి నాకు నువ్వు తోడుగా ఉన్నంతకాలం ఎలాంటి భయం ఉండదన్న నమ్మకం నాకుంది. మీ నమ్మకాన్ని నిజం చేయడానికి నేను ఏవైనా చేస్తానండి. నాకు తెలుసు.
ఏదో తగ్గింది, ఇంకేదో ఎక్కువైంది అనిపిస్తుంది. ఏదోలా ఉంది. ఆ, నాకే కదా, అడ్జస్ట్ అయిపోదాం. ఈ టైంలో ఎవరు? నా ఇంటికి రానన్న వాడివి, మళ్ళీ ఎందుకు వచ్చావు? పౌరుషం తగ్గిపోయిందా? ఏం తగ్గిందో ఏం పెరిగిందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చారని అడిగింది నీ గురించి కాదమ్మా. సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి మావయ్య? మీరు ఆ మాట ఎందుకన్నారు నేను అర్థం చేసుకోగలను. మావయ్య, మీరు వంట చేసుకుంటున్నారా? చేసుకోవాలి కదమ్మా. మీరు వస్తున్నారని నేను అనుకోలేదు. వస్తున్నారని తెలిస్తే ఏదైనా ఆర్డర్ పెట్టేవాడిని. ఇక్కడికి వస్తామని మేము కూడా అనుకోలేదు మావయ్య. సడన్ గా వెళ్దామనేసరికి బయలుదేరి వచ్చేసాం. భోంచేశారమ్మా? లేదు మావయ్య. సరే, నాకు కూడా కాస్త చేయమ్మా. ఏమైంది? అంటే ఏదో చేశాను, నాకే నచ్చలేదు. మీరు తినలేట్లే. సరే మావయ్య. మావయ్య, ఏంటమ్మా? నాకు కూడా కొంచెం టెన్షన్ గా ఉంది మావయ్య. దేని గురించమ్మా? భార్యతో ఒకప్పట్లా లేడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అని నాకే తెలియడం లేదు. ఒకప్పుడు మా అన్నయ్యలందరితో చాలా మంచిగా ఉండేవాడు. మా అవనివతిని ప్రాణంగా చూసుకునేవాడు. ఇప్పుడు వాళ్ళందరినీ శత్రువులా చూస్తున్నాడు. ముందు ముందు ఇంకెలా మారిపోతాడు అని భయం వేస్తుంది మావయ్య. కోపాలు, ఆవేశాలు జీవితకాలం ఉండవమ్మా. వాడికి గట్టిగా బుద్ధి ఎలా చెప్పాలో, ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు. కానీ నీ మొహం చూసి ఏమీ అనలేకపోతున్నానమ్మా. వాడే నెమ్మదిగా మారతాడమ్మా. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక. నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా. నువ్వేం టెన్షన్ పడనక్కర్లేదు. అలాగే మావయ్య. వెళ్ళమ్మా. మా ఇంటితో పాటు మా కుటుంబం మళ్ళీ మా ఇంటికి వచ్చేలా చేసినందుకు, మేమందరం కలిసి ఉండేలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది తల్లి. మా అందరినీ చల్లగా చూడు. మా శ్రేయ మనసు మార్చుకుని నాతో కలిసిపోయేలా చేసినట్టు మా చెల్లెలు పల్లవి కూడా మారిపోయేలా చేయి తల్లి. జగజ్యోతి, అత్తయ్య, కాఫీ పెట్టి తీసుకొస్తాను. అలాగే. అక్షయ్, ఏంటమ్మా? ఉదయాన్నే రెడీ అయి కూర్చున్నావు. బిజినెస్ వర్క్ చేసుకుంటున్నావా? హ్యాపీగా మన ఇంటికి మనం వచ్చేసాం. మంచిగా వ్రతం చేసుకున్నాం. అందరం హ్యాపీగా ఉన్నాం. మనకిప్పుడు డబ్బు సమస్య లేదు కాబట్టి తమ్ముళ్ళు, నేను ఆగిపోయిన కన్స్ట్రక్షన్ పని మళ్ళీ మొదలు పెడుతున్నాం. నాన్నగారు ఆరోగ్యం బాగా ఇంటికి వచ్చేసరికి తన కొడుకుల్ని చూసి నాన్న గర్వంగా ఫీల్ అవ్వాలి కదా. గర్వంగా ఫీల్ అవడం మాత్రమే కాదురా, మన ఇంటికి వారసుడు పుట్టినందుకు ఆనందంతో పొంగిపోతారు. అవునమ్మా, మనవళ్ళు పుట్టినందుకు నాన్న చాలా సంతోషిస్తారు. అనయ్య, వెళ్దామా? మీ వదిలిచ్చిన కాఫీ తాగకుండా వెళ్తే మనల్ని సైట్ కాదు కదా, మన ఇంటి గుమ్మం కూడా దాటనివ్వదు. అది కూడా నిజమే. తాగాకే వెళ్దాంలే. ఏంటే ముసలే, నీ కొడుకు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి వచ్చేసాం. నీకు హ్యాపీయే కదా? కోట్ల ఆస్తులుండి ఇన్నాళ్ళు అగ్గిపెట్టేలాంటి ఇంట్లో ఉన్నాం. మన ఇంటికి వచ్చేసినందుకు హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటానరా? వెరీ గుడ్ ముసలే. కొడతావేంట్రా? చెయ్యేస్తే కొట్టానంటావేంటి? కొట్టడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? జై బా, వద్దురా. లేచిన దగ్గర నుంచి ఏడిపించు తింటున్నావు. కంట్లో ఒక్క చుక్కైనా కనిపించడం లేదు, ఏడిపిస్తున్నానంటావేంటే? అయ్యో, అత్తయ్య కాఫీ తీసుకోండి. తీసుకోండి. కనయ్య, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ వదినా. అవని, మనకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసిందన్న సంతోషం నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నువ్విలా మహాలక్ష్మిలా సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. అవునవుని, మా అందరి ఆనందం అంతా నీ మొహంలోనే కనిపిస్తుంది. నిజమే వదినా. నా కొడుకు ఆస్తిలో సగం దీనికే ఇచ్చేశాడు కదా, ఆనందంగా ఉండకుండా ఎలా ఉంటుంది? వదిన వదిన, ఒక నిమిషం. వసే ముసలి, మా వదిన చూడవే. తెల్లారుజామునే లేచి స్నానం, పూజ అన్నీ చేసి మనందరికీ కాఫీలు ఇచ్చింది.
ఆ నుదుట పూజ చేసిన బొట్టును చూస్తుంటే దేవతలా కనిపిస్తుంది. నీ ముద్దుల మనవరాలు మాత్రం ఇంకా బ్రష్ కూడా చేయకుండా ఇంకా బెడ్ మీద పడుకుంది. అలాంటి బద్దకస్త్రాలతో కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కాపురం చెయ్యాలి, పిల్లల్ని కనాలి అని నువ్వు నాకు చెప్తున్నావు. ఆడవాళ్ళంటే ఎలా ఉండాలో మా వదిన్ని చూసైనా నేర్చుకోమని నీ మనవరాలకి నువ్వు నీతులు చెప్పచ్చు కదే. దేనికైనా నువ్వు నన్ను ఆపింది? అంటే నిజమే కదా వదినా? హ్మ్. పల్లవి పల్లవి ఏంటి? లే చెప్తాను. దేనికి? లే చెప్తాను ముందు. ఏంటి? మీ బావగారు నీ భర్త అక్కడ బిజినెస్ పని మీద బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఇంట్లో మగవాళ్ళు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళు ఇలా పాచిమొహాలతో ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుందా చెప్పు? కమల్ నిన్ను ప్రేమగా చూసుకోవాలంటే నీ పద్ధతులు చాలా మార్చుకోవాలి పల్లవి. కాఫీ తాగు, ముందు రెడీ అవ్వు. ఈ పెదవు కుంపలో నచ్చినంత సేపు పడుకుని తీయడం కూడా లేదు. దీనికి తోడు నిద్ర లేపి మరీ క్లాసులు తీసుకోవడం. తమ్ముడు ఇంతసేపు నువ్వే ఎత్తుకున్నావు కదమ్మా, కాసేపు అయ్యాక ఇస్తానులే, సరేనా? అమ్మా, ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి? ఇలా ఇవ్వు. అయ్యో, మన ఇంటి పనులు మనం చేసుకుంటే తప్పే ఉందమ్మా. అమ్మా, ఇలాంటి పనులన్నీ చేయడానికి ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, నువ్వేం చేయక్కర్లేదు. నాకివ్వు. ఇవ్వవని సాధారణంగా కూతురింట్లో ఉండకూడదు. అయినా కూడా నేనుంటున్నాను. నీ వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళైనా ఇలా తిని కూర్చోవడం బాగుండదమ్మా. అయ్యో, ఏమంటున్నావమ్మా? ఈ రోజుల్లో కూతుళ్ళైనా కొడుకులైనా ఒకటే. నువ్వు మాతో ఉండడం సంతోషమే తప్ప మాకేం భారం కాదు. దయచేసి ఇంకెప్పుడు కూతురు దగ్గర ఉంటున్నాను, తిని కూర్చుంటే బాగుండదనే మాటలు మాత్రం నువ్వు మాట్లాడద్దు. సరే సరే, కాఫీ తాగు. అవని, పల్లవి తాగిందా? నీ ముద్దుల కూతురికి ఇచ్చిన తర్వాతే నీకు తీసుకొచ్చాను. సంతోషమేనా? అమ్మ ప్రేమకి ఏది సాటి రాదని ఎందుకంటారు? నిన్ను చూస్తే అర్థమవుతుంది. నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? జరిగినవన్నీ నువ్వు మర్చిపోయా, నేనేది మర్చిపోలేదు. అందుకని ఇప్పుడు నా మీద పగ తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఎస్. అసలు నీకేం కావాలి? నాకు ఒక 10 లక్షలు కావాలి, రేపే కావాలి. ఏంటమ్మా ఇవి చూడండి. బాబుకి బారసాల చేద్దాం అనుకున్నాం కదత్తయ్య, అందుకే బాబుకి చేతికి కడియాలు గొలుసు చేయించి తీసుకొచ్చాను. చాలా బాగున్నాయమ్మా.